హాయ్ హలో ఈరోజు మనం చేసే వంట చికెన్ పకోడీ. కొత్తగా వంట నేర్చుకుంటున్నారా? అయితే సింపుల్గా చికెన్ పకోడీ 10 నిమిషాల్లో రెడీ అయ్యేలాగా చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. చికెన్ అంతా క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోండి. తరువాత చిన్న చిన్న పీస్ ముక్కలు కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే డీప్ ఫ్రై బాగా ఏగుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఒక స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక కప్పు కార్న్ఫ్లవరు, ఒక కప్పు శనగపిండి వేసుకొని, ఒక కప్పు బియ్యపిండి, వేసుకున్నాక ఒక స్పూన్ అల్లం పేస్టు అన్నిటినీ వేసుకొని స్మూత్గా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. స్మూత్గా అండ్ ముక్కకు పట్టేలాగా వేళ్ళతో నలుపుతూ చిన్నగా మెత్తగా స్మూత్గా కలపండి. అయితే పిండంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. కొంచెము నీళ్లు తీసుకొని చిలకరించండి. ముక్కలన్నీ మళ్ళీ కలుపుకుంటే పిండంతా ముక్కలకి పట్టిద్ది. చూసారా ఎంత బాగా కలిసిపోయిందో పిండంతా? అలా కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకొని వేయండి. 4 జీడిపప్పులు, కొంచెం కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, ఇవన్నీ వేసి మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అన్నిటినీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తరువాత మనము ఒక గంట లేదా గంటన్నర పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టాలి. అప్పుడే తర్వాత ముక్కలన్నిటికీ పిండి పట్టి తర్వాత డీప్ ఫ్రై బాగా అవుతుంది. ఒక బాండీ తీసుకోండి. దాంట్లో 1 లీటర్ ఆయిల్ పోయండి. తర్వాత నూనె అంతా బాగా మరగనిచ్చిన తర్వాతే ముక్కలు వేయండి. చూసారా నూనె బాగా కాగటం వలన ముక్కలు బాగా డీప్ ఫ్రై అయ్యాయి. నూనె కాకుండా వేస్తే ముక్క ఉడకదు తొందరగా. నూనె మసిరిలాడిపోయేటప్పుడు ముక్కలు వేస్తే బాగా డీప్ ఫ్రై అవుతాయి. ముక్కలు విడివిడిగా వేసి ఒక్కొక్క ముక్క వేయండి. లేదంటే మీరు ముక్కలుగా వేసారంటే అవి ముద్దలాగా వస్తాయి. అందుకని విడివిడిగా ముక్కలు వేస్తే ఒక్కొక్క పీసు వస్తాయి. మీరు ఇప్పుడే మా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఇప్పుడే లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి పంచుకోండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. చూసారా ఎలా ఏగాయో? ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఉంచి తీయండి. కరకరలాడే చికెన్ పకోడీ సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు.
కొంచెం నిమ్మరసం పిండుకొని ఒక ఆనియన్ తీసుకొని పచ్చిమిర్చి తింటే సూపర్ టేస్టీ అయిన చికెన్ పకోడీ. మళ్ళీ మరెన్నో వీడియోస్తో వస్తాను. బాయ్ బాయ్.